విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టిండు. ఏమన్నా ఉంటే ఓటీటీలో యూట్యూబ్ లో చూసుకోవాల్సిందే. థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడు డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏం లేదు సినిమాల్లో. మళ్ళీ చెప్పాలా ఏంటి, సినిమా మాత్రం అద్దరిపోయింది. బయట బ్లాక్ బాస్టర్ టాక్ నడవట్లేదా ఏంటి? నడుస్తుంది కదా. సినిమా మాత్రం చాలా బాగుందనా. సినిమా వచ్చేసి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, యావరేజ్ గానే ఉంది. సినిమా బాలేదు అందరి టాక్ లో ఒకటే వస్తుంది, బాలేదు అని చెప్పి. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నాడు ఐరన్ పెన్ చేయాలంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది. అట్లుందా నా ఫిలిం. సినిమా చూసి నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు, కానీ నిజంగా అంతా కనెక్ట్ అయిపోతాం ఎవరో ఒకరు ఏదో ఒక సీన్ లో. నాకు అంతలా అలానే అనిపించింది. అర్థం చేసుకో, ఏం సినిమా భయ్యా. ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీల మీద, తీసే విధానం మీద పెట్టుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే వీళ్ళు చేసే ఓవర్ ప్రమోషన్ మీద ఎగ్జైట్ అయిపోయి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడు డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏం లేదు సినిమాల్లో. తగ్గించుకోవాలి, ముందు రష్మికకు దూరంగా ఉండాలి అంతే. జీవితం మొత్తం మీద ఆల్రెడీ అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది డెఫినెట్ గా. అది రాసుకోండి మీరు. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్ 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 అంతే. నేను కొడతా అర్థమైంది కదా. ఇన్న గుర్తుపెట్టుకో వెంకట్, నువ్వు కరెక్ట్గా సెకండ్ హాఫ్ తర్వాత ఏమో చెప్పు నాకు. సినిమా చాలా బాగుంది అన్న. ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసే కష్టాలు కానీ స్ట్రగుల్స్ గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమందికి యాటిట్యూడ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం లేదు. సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ ఎందుకు ఒకళ్ళు బ్లేమ్ చేసేందుకు, ఒక విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? తన యాటిట్యూడ్ తోటి తను చేసుకునే సినిమాలు తను చేసుకుంటాడు భయ్యా. మీరెందుకు, మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అరే అన్నాడు కదా, ఆ మాటకు నువ్వు అన్నావు, ఆ మాటకు నువ్వు అను, నేను సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నందుకు నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మనసులో పెట్టుకొని మీడియా ముందు అన్నాడు, మీడియా వాళ్ళు సారీ చెప్పించి, మీడియా వాళ్ళని అయితే అనలే కదా. ముందు మీడియా ఉన్నారు, ఇప్పుడున్నారన్నా. ఆ రోజు అదే అన్నారు, అదే చెప్తున్నా. మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు, ఆ మీడియా వాళ్ళకే కాదు అందరు ఉండరు. అందరికి సంబంధించి ఆ మాట అన్నాడేమో. ఆ మాట ఆయన ఏమంటారు, నోటి దూలు అనుకోవచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే ఒక మాట అన్నాడేమో. కానీ ఆ మాట ఒకవేళ సారీ చెప్పాలంటే మీడియా కానీ అందరు కానీ ఒక విధంగా సారీ చెప్తారు. ఇప్పుడు మనం ఎన్నో ఒక 200 సినిమా చెప్పుకున్న రివ్యూలు మనం చెప్పొచ్చు. మాక్సిమం 200-300 అయితే. కొన్ని సినిమాలు నీకు నచ్చితే, కొన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అవును, అదే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఎవరి ఒపీనియన్ అది. కానీ బయట ఏమన్నారంటే డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు మనం తీసుకున్నాం లేదో, మన దేవుని మీద తెలుసు కదా. మన డబ్బులతో మనం బతికేయట్లేదు, మేము ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లేదు, మా జెన్యున్ చెప్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, నాకు నచ్చింది నాకు చెప్తున్నా. నా ఒపీనియన్ ఓకే, నీ ఒపీనియన్ చెప్పు. కానీ సినిమాని కేవలం పాయింట్ ఆఫ్ చేస్తున్నా చూసిన అది నాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా మరి ఇప్పుడు పాయింట్ లేని సినిమా పాయింట్ చేయకపోతే పాయింట్ కదా. నీకు సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఏముంటది అంటే మామూలుగా ఉంటే చెప్పు మిడిల్ క్లాస్ స్టోరీనే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఏం లేదు సినిమాలో, బోర్ కొట్టేస్తుంది సినిమా అంతా. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ మీద ఒక 10 minutes ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఆ ఇచ్చిన ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ అంటాడు, అది ఏదో వెళ్తూనే ఉంటుంది. లాస్ట్లో ఆ ఫైటు, ఆ జగత్ బాబు గారు చెప్పే డైలాగ్ తప్ప మిగతా ఏం అంతగా అనిపించలేదన్న నాకైతే. ఇది తీసిన వ్యక్తి మన గీతా గోవిందం డైరెక్టర్ కదా, సేమ్ అదే. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయింది. సో దాన్నే పట్టుకొని ఇట్లు కొడదాం అనే తీసినట్టున్నారు సినిమా. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అని అయితే నా ఒపీనియన్. నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసినాడని నేనైతే వచ్చి చూసిన, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా గోవిందాన్ని రీమేక్ చేసినారా పరశురామ్ గారు అని అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత హెవీగా లేవు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 1/2 hour లాస్ట్ ఇంటర్వెల్ ముందర ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అది బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏంటి సాంగ్ ఎలా ఉందో దాన్నే సేమ్ గీతా గోవిందంలో ఎలా ఉండేది దీంట్లో కూడా అలా దించిండు. ఫైట్ సీన్స్ కొన్ని చేసేటప్పుడు బాలయ్య బాబు గుర్తొచ్చింది నాకైతే. జై బాలయ్య అన్నాను. మళ్ళా లైగర్ తర్వాత ఇలాంటి
ఇబ్బంది పడతాడని ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే చూడలేదు. మళ్ళీ దిల్ రాజు గారు ఎందుకు ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ సినిమా అయితే అంత ఏం లేదన్న, అదైతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది. ఇది ఏంది ఖుషీనన్నా బాగుండేది, ఇదైతే బాగాలేదన్న, పెద్ద దెబ్బని అన్న. పోయి చూస్తే తెలుస్తుంది అన్న, మొత్తం బోర్ లాగ్ అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూల ముందర ఒక ½ అవర్ బాగుంటుంది అన్న. నేను ఎందుకు నెగిటివ్ చెప్తానా చెప్పు, బేకమని అన్న నాకేమన్నా నెగిటివ్ చెప్తే ఏమన్నా ఉంటుందా చెప్పు. సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకుండా సరేలే నేను అబద్ధం చెప్పినారే, నాలకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. నేను నెగిటివ్ అన్న, బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా. నేను మాట్లాడుతున్నప్పుడు ఊకోండి సైడ్ అన్న, ఎవరు మీరు పో అక్కడ పో. వాళ్ళ అనవసరమైన మ్యాటర్లు ఇక్కడ డిస్కషన్ వద్దు. సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ మొన్న లైగర్తో ఈ లేడరా, ఇండస్ట్రీలో లేడని చెప్పినారా. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ వచ్చినాడు, మళ్ళీ ఎందుకురా ఫ్లాప్ చేయాలనుకుంటున్నావు అన్నని. అన్న మంచిగా ఉంది, గీత గోవిందం డైరెక్టర్ అంట, సేమ్ పరశురామ్. నిజంగా మంచి డైరెక్షన్ బాగుంది, బాగా స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా సినిమా అన్నిటికంటే ఒక ఇండియన్ కల్చర్, యుఎస్ఏకి పోయినా కూడా అడపంచ కట్టుకుని ఆఫీస్కి పోతాడు మనోడు, అది మాత్రం హైలైట్ అన్నిటికంటే. గీత గోవిందంలో రష్మిక మందన్ ఉందన్న, దీంట్లో మృణాల్ ఠాకూర్ ఉంది. కానీ స్టోరీ అంటున్నావా, స్టోరీ డిఫరెంట్ అన్న. దాంట్లో ఆమె ఉన్నప్పుడు ఆమె యాక్టింగ్ వేరే, ఈమె ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ వేరు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది అన్న, నువ్వు చూసినాక అంటావు. ఇంకొకటి చెప్తున్నా, నేను ఈరోజు రెంట్ కడుతున్నా అంటే మా అన్న పైసలు ఇస్తాడు. ఆ అన్న తమ్ముళ్ళ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో మిడిల్ క్లాస్ ఫస్ట్ హాఫ్ మొత్తం అది చూపించడం మాత్రం హైలైట్. నిజంగా అంటే జోలో పైసలు ఉన్నావా లేవా అని అన్న చెక్ చేస్తాడు. ఇంతకుముందు మన వెంకటేష్ సినిమా అది చూసినా అన్న, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దీంట్లో అన్న బాండింగ్ని ఒక వేరే విధంగా చూపించిండు. ఇంట్లో ఒక్కడున్నా చాలు ఇంటిని మొత్తాన్ని ఏలేస్తాడు, అవునా కదా. ఒక్క తోపు ఉన్నాడు అనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకొని వస్తాడు, అది ఎవరైనా కానీ. అదే ఈ సినిమాలో ఉన్నది. చూడండి, చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మంచిగా ఉంది, బాగాలేదు గిలేదు అవి ఎప్పకూరి, చాలా బాగుంది, నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. సినిమా నచ్చకపోతే అప్పుడు చూసిన తర్వాత చెప్పండి. మళ్ళీ అమ్మాయిలకైతే కొంతమంది ఎందుకో మళ్ళీ ఒక్క అమ్మాయి అనేది విన్నా, నాకే ఎట్లనో అనిపించింది. చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, అన్నిట్లో A to Z ఉందన్న. కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు, రొటీన్ స్టోరీ ఉంటుంది, కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డ్యాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలామంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ ఒక ½ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా, ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి, అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఎక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాగాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి, అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా, నో ప్రాబ్లమ్. ఊరికి అదే వంచి నాకు నోట్లో ఉంచినట్టు అవుతుంది. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. 5కి 4 ఇస్తాను, ఓకేనా.